డేటా ఎంట్రీ ఉద్యోగానికి యాక్చువల్‌గా నా పర్సనల్ ఒపీనియన్ ఎళ్ళొద్దంటానండి. అయినా కానీ వెళ్తానండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కదా! జిప్మర్ కదా! అనేవాళ్ళు అప్లై చేసుకోండి. అవకాశం వచ్చింది. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి అవకాశం వచ్చేసింది. డిసెంబర్ 24 వరకే టైం ఉంది. నా సలహా ఏంటంటే ఇంకా బాగా గ్రోత్ కావాలి, లక్షల్లో సంపాదించాలి, మంచి పొజిషన్‌కి వెళ్ళాలి అనేవాళ్ళు వద్దు. పర్వాలేదండి, నేను యావరేజే, మిడిల్ స్టాండర్డే, నేను సర్దుకుంటాను, సరిపెట్టుకుంటాను, గవర్నమెంట్ ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నాను అనేవాళ్ళు అప్లై చేయండి. డిసెంబర్ 24 దాకే అవకాశం ఉంది. ఇక్కడ డిగ్రీ ఉండాలి, గుర్తుంచుకోండి. ఎనీ డిగ్రీ ఉండాలి, కాస్తో కోస్తో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. జీతం తక్కువేనండి, ఎక్కువ జీతం అయితే లేదు. మరి అదే ఆలోచించండి అని చెప్పేది. 17,000 జీతం ఇచ్చారు. ఇక ఏజ్ వచ్చి 35 ఏళ్ల లోపు ఉండాలి. ఇంకా రిలాక్సేషన్ తెలుసు కదా, రిజర్వ్డ్ కేటగిరీస్కి ఎంత ఉంటుందో అంత రిలాక్సేషన్ అయితే వస్తుంది. సో మళ్ళీ గుర్తు చేస్తున్నాను, అద్భుతమైన ప్రోగ్రెస్ కావాలనే వాళ్ళు వద్దు. నాకు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం అయినా పర్వాలేదండి అనుకునే వాళ్ళు మీలో కొంతమంది ఉంటారు, చేయండి. ఇక ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంటి అంటే ఏం ఉండదండి. ప్రీవియస్గా ఏదైతే ఉన్నాయో క్వశ్చన్ పేపర్లు అన్నీ దొరుకుతున్నాయి, పట్టుకోండి. రాత పరీక్ష ఉంటుంది, మళ్ళీ ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి ఓయ్. సో మరి జిప్మర్ కదా, చాలా ఫేమస్ ఆర్గనైజేషన్. సో మరి నాకు ఈ ఉద్యోగం ఫిట్ అవుద్ది, లేకపోతే నేను ఉద్యోగానికి ఫిట్ అవుతాను, నాకు అవసరం ఉంది అనేవాళ్ళు అప్లై చేయండి. చాలా ఉద్యోగాలు తెలియకుండా అయిపోతున్నాయి చూడండి, మనకు తెలియకుండా వెళ్ళిపోతున్నాయి. అలాంటి వాటిల్లో ఇది కూడా ఒకటి. అందుకే చెప్తున్నా, పోస్టులు తక్కువ ఉన్నా కానీ ఈ తక్కువ ఉన్న పోస్టులే భలే లక్కీగా వస్తాయండి. ఎవడు అప్లై చేయడు, అసలు ఎవరికి తెలియదు. అవన్నీ కూడా మన తెలుగు వాళ్ళకి చెప్పేయాలని నా ప్రయత్నం అయిపోయింది. మీరు లైక్ ఇస్తే మీరు కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎవరికి ఒక లైక్ ఇస్తే ఇది అందరికీ వెళుతుంది కదండి. ఇలాంటి ఉద్యోగాల కోసం పాపం వెయిట్ చేస్తూ ఉంటారు, సెర్చ్ చేస్తూ ఉంటారు మన వాళ్ళు, వాళ్ళకి వెళుతుంది, వీడియో పంపిస్తాడు. సో ఇంకా మిగిలిన వివరాలు అన్నీ కూడా కింద నేను డీటెయిల్డ్గా ఇస్తున్నాను. ఆ నోటిఫికేషన్లోకి వెళ్ళండి, చదవండి, ముందైతే అప్లై చేయండి, ట్రై చేయండి. ప్రయత్నం చేస్తే పోయేదేముందండి చెప్పండి. చెప్పండి, వస్తే ఉద్యోగం వస్తుంది, రాకపోతే దాన్ని మించిన మంచి అనుభవం వస్తుంది. ఈ అనుభవం రేపటి రోజు దీనికంటే మంచి ఉద్యోగం రావడానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా నా స్వానుభవమే చెప్తున్నాను. సో మరి ఇలాంటి సమాచారం మీకు ఎప్పటికప్పుడు కావాలి. అన్ని ఉద్యోగాలు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని ఉద్యోగాల సమాచారం నాకే కావాలి అనుకున్న వాళ్ళు ఫాలో అవుతూ ఉంటే 10-15 ఉద్యోగాల దగ్గర నుంచి 10-25,000 ఉద్యోగాల వరకు అన్ని వివరంగా నోటిఫికేషన్ పరిచయం చేసేస్తున్నాను. క్రాక్ చేసే టిప్స్ కూడా డీటెయిల్డ్గా యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాను, పైన లింక్ ఉంది. సో దయచేసి షేర్ చేయండి. ఇంకా కొంతమంది ఫాలో అవ్వట్లేదు, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.